చర్చ మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, అద్దంకి దయాకర్ విషయంలో పార్టీ ఎందుకు ఆలోచిస్తున్న చర్చ జరుగుతూ ఉంది. మీరేమనుకుంటా ఉన్నారు? మీ పార్టీ మీ విషయంలో ఇంకా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నది? ఇప్పుడు జరిగిన నియామకాలు చూడండి. అడ్వైజర్స్, నేను అడ్వైజర్ స్థాయి కాదు. సో రెండవది ఏంటిది, ఎమ్మెల్సీకి ఎలిజిబులే అని అనుకున్నారు, లిస్ట్లో పేరు పెట్టిన తర్వాత కొంత బీసీకి నిజామాబాద్కి సంబంధించి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇటు ఏమంటాం దాన్ని అనుబంధ సంఘాల్లో ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఇట్లా కొంత అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది ఎమ్మెల్సీ కంటే కూడా బెటర్గా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఉండే. రాజ్యసభ మనకు సంబంధం లేదు. ఎంపీ కానీ మంత్రులు కానీ మిగిలినవి ఉన్నాయి. ఈ అపాయింట్మెంట్స్లో ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఒక్కటే మనం అడిగినాం తప్పితే మిగతా ఏవి మనం అడిగింది కాదు. అది పార్టీకి ఎమ్మెల్యే అడిగిన తర్వాత మిగతా అంశాలన్నీ పార్టీకి వదిలేసిన నేనుగా. పార్టీ అంటే ఏంటిది, ఓన్లీ రాష్ట్ర పార్టీ కాదు, కేంద్ర పార్టీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ముఖ్యమంత్రి గారితో సహా ముఖ్య నాయకులు క్యాబినెట్ కూడా ఉంటుంది. సో ఈ క్రమంలో మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడం అనేది సమస్య అయింది. అంటే అద్దంకి దయాకర్కి అకామిడేషన్ కావాలనేది ప్రజల కోరిక కాబట్టి చర్చ ఉంది. అదర్వైజ్ మనకి ఇప్పుడు 900 మంది పైచిలకు ఎమ్మెల్యే అభ్యర్థులు అప్లై చేసుకున్నారు, ఎవరికి రాంది ఇష్యూ కాదు. తర్వాత ఎమ్మెల్సీకి కూడా 18 మంది పోటీలో ఉన్నారు. దయాకరే కాన్సన్ట్రేట్ అయ్యింది, ఎందుకంటే దయాకర్ కొంత సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు, పదవులు ఆశించకుండా. తర్వాత ఇంకా చెప్పాలంటే ఎవరెన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విడవకుంటున్నాడు కాబట్టి కొంత కోరిక ప్రజలకు ఉంటుంది. నాకు కూడా కావాలని లేదా, ఏదో ఒకటి కావాలని ఉంటుంది కదా. సమస్య ఏంటంటే ఆ ఇష్యూస్లో ఇప్పుడు చూడండి, ఎంపీ ఉంది రాజ్యసభ, మనకు సిటీకి సంబంధించి యాదవ్ పాపులేషన్ కానీ గౌడ్ కానీ మిగతా ముస్లిం పాపులేషన్ ఉంటుంది, వాళ్ళని అకామిడేట్ చేయడానికి ఎమ్మెల్సీలో ఒక ముస్లింకి ఇచ్చినాం. జనసమితిని పార్టీకి మనకు మద్దతు చెప్పింది కాబట్టి కోదండరామ్ గారికి ఇచ్చినాం. అది ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అవి ఏదో ఒక టైంలో అవి కూడా బయటపడతాయి. ఇక ఉన్న వాటిలో అన్నీ మనకు మంచిగా ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఆప్టిమిస్టిక్గా ఆలోచించాలి. కానీ మీరన్న క్వశ్చన్ కూడా నెగిటివ్ ఏం కాదు. దయాకర్కి ఇప్పుడైనా అవకాశం కల్పిస్తారని ఒక క్యూరియాసిటీ మీడియాకు ఉంది, ప్రజలకు ఉంది. నేను అనుకున్న ఒక 2-3 నెలల తర్వాత కూల్ అయిపోతుంది, అది వచ్చేటప్పుడు వస్తుంది కదా అనుకున్నా. కానీ ప్రతి దగ్గర అది అంశం అవుతున్నది. బట్ ఏదేమైనా పార్టీకి నిర్మాణాత్మకంగా సహకారం అందించడమే నా లక్ష్యంగా.